ముందుగా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వల్ అస్రి ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్ లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కీ వతవాసౌ బిస్ సబ్ర్. చివరి దైవ గ్రంథంలో ఉన్న చిన్న అధ్యాయంలో ఉన్న 4 వచనాలు అరబీలో చదివి వినిపించాను. వాటి తెలుగు అర్థం కూడా వివరిస్తాను. మానవుడు కాలం సాక్షిగా నష్టానికి గురై ఉన్నాడు. మానవుడు అంటే ఎవరండి? ముస్లింలు ఒక్కళ్ళ, లేకుంటే హిందువులు ఒక్కళ్ళ, లేకుంటే క్రైస్తవులు ఒక్కళ్ళ, అంటే భారతీయుల, విదేశీయుల? భూమండలం మీద ఉన్న అందరూ మానవులే కదా. మానవుడు నష్టానికి గురై ఉన్నాడు. ఎప్పుడైతే తనను సృష్టించిన దైవాన్ని తెలుసుకోడో, ఎప్పుడైతే ఆ దైవాన్ని ఆరాధించడో, ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఒక సద్భావన, చూడండి ఎంత మంచి అంశం అంటే, ఈ ధర్మాన్ని ఇతరులకి బోధించే క్రమంలో దాన్ని పాటించడో, బోధించేటటువంటి క్రమంలో సహనం కూడా పాటించడో, ధర్మం బోధిస్తుంటే వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఈ సహనం ఉండాలి, ధర్మాన్ని బోధించాలి, ధర్మాన్ని పాటించాలి, దేవుడిని ఒక్కడిగా నమ్మాలి. ఈ 4 విషయాలు ఎవరైతే పాటించారో వాళ్ళు నష్టానికి గురై ఉన్నారు కాలం సాక్షి. ఇది అర్థమండి. ముందుగా చిన్నపిల్లలు శ్లోకాలు చదువుతుంటే అస్సలు నా మనసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసు పులకించిపోయింది. చాలా అభినందనలు వాళ్ళకి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లే. 3 గ్రంథాలని సమదృష్టితో చూస్తూ, భగవద్గీతలో శ్లోకాలు, మరి అలాగే ఖురాన్లో ఉన్నటువంటి మరి సూరాలు, ఇవి అన్నీ కూడా నేర్పించే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి నిజంగా భగవంతుడు వాళ్ళని ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు వాళ్ళకి అనుగ్రహించాలి. ఇన్షాల్లాహ్, ఆమీన్, తదాస్తు. అదే ఇంకా ఈ యొక్క సమావేశం, సద్భావన సమావేశం, ప్రకృతి ఎలాగైతే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం 3 కాలాలు మనుషులందరికీ ఎలా సమానమో, భగవద్గీత, బైబిల్, ఖురాన్లో ఉన్నటువంటి బోధ మనుషులందరికీ సమానం. ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం, నేనైతే నాది ఖమ్మం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇట్లా క్లాసులు పెట్టి అందరికీ నేను తెలుసుకున్న సత్యం నేర్పించాలి, చెప్పాలి అని. అటు ఇటు అయితే పరిగెత్తుతున్నాం. సరే, మేము కూడా మా శక్తి మేరకి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇలా ప్రత్యేకంగా అయితే క్లాసులు పెట్టలేదు, ట్రైనింగ్ సెషన్స్ పెట్టలేదు. ఎమర్జెన్సీ అని చెప్పారు మన ముజఫర్ గారు. నిజంగా ముంతాజ్ ఇమాం గారికి, ముజఫర్ గారికి, ఈ కమిటీ మన యొక్క తిరుపతి రెడ్డి గారికి ఎంత మంచి వాతావరణం ఉందండి. చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంత మంచి వాతావరణం, అందరం కలిసిమెలిసి ఉంటుంది. అన్ని గ్రంథాలని గౌరవిస్తున్నాం. అన్ని గ్రంథాల సారాంశం ఒకటే, భగవంతుడు ఒకటే. భగవంతుని ఆరాధించే వాళ్ళే ధన్యులు అవునా కదా. ఈ సద్భావన సమావేశంలో ఉన్న అంశం, ముందుగా సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడు అని చెప్తాం. సృష్టికర్త అంటే సృష్టిని సృష్టించినవాడు. ఎక్కువ సమయం తీసుకొని నేను ఒక 15-20 మినిట్స్లోనే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే చెప్పాల్సిన విషయాలన్నీ మన బాలకృష్ణ మయానంద గారు పండితులు మరి చాలా వరకు మంచి అంశాలు చెప్పారు. మరి ఒకేసారి అన్నీ అవ్వవు కాబట్టి మరొకసారి కొన్ని విషయాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకెళ్దాం దేవుడి అనుగ్రహంతో. అవునా కదా? రైట్, ఓకే. సృష్టికర్త అంటే భూమిని, ఆకాశాలను సృష్టించినవాడు. ఎలా సృష్టించాడు? మనిషి కొద్దిగా ఆలోచన దృష్టితోనే, పరిశీలన దృష్టితోనే దీన్ని గమనించాలి. గమనించకపోతే ఏమవుతుంది అంటే, నువ్వు పరిశీలించకపోతే నీకు అజ్ఞానంలో ఉంటావు, అంధకారంలో ఉంటావు. ఇందాక మన బాలకృష్ణ మయానంద గారు పండితులు చీకటిని అజ్ఞానంతో పోల్చారు. అది భగవద్గీతలో చెప్పడం జరిగింది అలాగా, మరి ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది అలాగా, మరి 3 గ్రంథాల్లో కూడా అలా చెప్పడం జరిగింది. అంటే అజ్ఞానంలో ఉన్న, రాత్రి అంటే అజ్ఞానం అండి, చీకటి అంటే ఏంటి? అజ్ఞానం. ప్రతిరోజు నిద్రపోతున్నాం, రాత్రి నిద్రపోతున్నాం, అవునా కదా. రాత్రి అంటే చీకటి అంటే అజ్ఞానం. మరి తెల్లారుతుందా లేదా? సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం ఏంటి? తెల్లారడం అంటే ఏంటి? వెలుగు అంటే ఏంటి? జ్ఞానం. అర్థమవుతుందా? చీకట్లో నుంచి జ్ఞానంలోకి రోజు నువ్వు రావటానికి ప్రయత్నం చేయాలి, రావాలి. నిరంతరం జ్ఞాన వెలుగులో, దైవ అనుగ్రహంలో ఉండాలి అనేది నీకు వెలుగు పెద్ద చూసినా అర్థమవుతుందండి. వెలుగు పెద్ద చూసినా
మనకి అదంతా తెలియదు. రాత్రి అయిందంటే ఏమనుకుంటాం, ఇక పడుకునే టైం అయింది, సీరియల్ కట్టేసే టైం అయింది, టీవీలు కట్టేసే టైం అయింది, అన్నం తిన్నాం, పిల్లలు అందరం భోజనం చేసినాం, సీరియల్ చూసినంతసేపు, టీవీ చూసినంత చూసి ఇక నిద్ర వస్తున్నాయి ఆవలించుకుంటూ అని చెప్పి పడుకోవటానికి రాత్రి అయింది. అవునా కదా? తెల్లారేసరికి ఏమనుకుంటున్నాం, పనులు వెళ్ళాలి కదా, ఆఫీసులకి వెళ్ళాలి, లేకుంటే ఉద్యోగాలకు వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి, ఇంకా ఏదేదో పనులు ఉన్నాయి కదా, కోటి కోసం కూటి విద్యలు పగులు సంపాదించుకోవడం కోసం. ఓకే, అది కాదంటలా, అది ఒక భాగం మాత్రమే. అలసిపోయిన శరీరానికి నిద్ర అవసరం, నిద్ర ద్వారా శక్తిని పుంజుకునేలా దేవుడు పెట్టాడు. కానీ జ్ఞానం, చీకటి వెలుగు అనే ట్యూషన్ నుంచి ఏం నేర్చుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్ అర్థమవుతుందండి. ప్రతి మనిషికి చెప్పండి, అజ్ఞానంలో నుంచి వెలుగులోకి రావాలి. అదే మత్తులో నుంచి, తెలియని మత్తు, ఇప్పుడు నిద్ర మత్తు ఉంది కదా, నిద్ర మత్తులో నుంచి మెలకువ, నిద్ర నుంచి బయటికి మెలకువ అంటాం కదా, ఆ అజ్ఞానం అనే మత్తులో నుంచి జ్ఞానం అనే మెలకువలోకి రామని చెప్పి మనకి అతిపెద్ద సూచనలు. మరి అసలు దేవుడు ఎవరు? నేను ఎక్కువ సమయం కాకుండా జాగ్రత్తగా వినండి. ఈ సృష్టిని సృష్టించిన వాడే దేవుడు. అవునా కదా? ఈ సృష్టిని ఎవరు సృష్టించారంటే, ఇప్పుడు అహం సర్వస్వ 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో నిత్య చదివింది ఎవరు? అహం సర్వస్య ప్రభోమత్త సర్వం ప్రవర్తతే ఇతిమత్త భజంతే మాంబుధ భావ సమన్విత శ్లోకం చదివింది. నేనే సమస్తాన్ని సృష్టించిన వాడను, నడిపించేవాడును, పోషించేవాడను, నా వలననే సమస్తము నడుచుచున్నదని జ్ఞానులు తెలుసుకొని నన్నే ఆరాధిస్తారన్నాడు భగవద్గీతలో. మరి ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, విత్తనాన్ని టెంకను చీల్చేవాడు, జీవం లేని దానికి జీవం పోసేవాడు, అంటే ప్రాణం లేని దానికి ప్రాణం పోసేవాడు, ప్రాణం ఉన్న దాని నుంచి ప్రాణం తీసేవాడు, సమస్తాన్ని సృష్టించి నడిపిస్తున్నవాడు ఒకే ఒక్కడు. ఇలాగా మరి ఎలా సృష్టించాడు అని అంటే, నీ కోసం ఇదంతా కూడా పుట్టుక ఒక గోడ, మరణం ఒక గోడ, 2 గోడల మధ్య ఈ జీవితం భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. ఆయుష్, కాలం సాక్షిగా అని చెప్పానే, నీకు ఒక ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ లోపల ఎప్పుడైతే నీ జ్ఞానం వచ్చిందో, జ్ఞానంతో అమ్మను గుర్తించావు, నాన్నను గుర్తించావు, సంతానాన్ని గుర్తించావు, ఇంటిని గుర్తించావు, ఊరిని గుర్తించావు, నీ యొక్క గల్లీని గుర్తించావు, నీ యొక్క జిల్లాని గుర్తించావు, నీ దేశాన్ని గుర్తించావు, కానీ ఈ లోకంలోకి తీసుకొచ్చిన భగవంతుని ఇంతవరకు గుర్తించలేదు. ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనుకోవచ్చు, ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఆపాదించవచ్చు అనేటటువంటి ఆలోచనతో ఉండబట్టే జ్ఞానం ఏమైపోయింది? పరిశీలించకపోవటం వల్ల ఇనుపుకి తుప్పు పట్టినట్టు, ఇనుముకి మన జ్ఞానానికి తుప్పు పట్టింది, మన హృదయానికి, మన మెదడుకి తుప్పు పట్టింది అంటాడు దైవం. ఆ తుప్పును వదిలించుకోకపోతే ఏమవుతుంది? ఇంకా పాడైపోద్ది. అలాగే అజ్ఞానుల మాదిరిగా అయిపోయి మీది వేరు, మాది వేరు, మీరు వేరు, మేము వేరు, మీరు హిందువులు, మేము క్రైస్తవం, డిషు అనే వ్యవహారం మొత్తం కూడా అవునా కదా, కొట్లాట. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పారు కదా, అలాగా అంత వ్యతిరేకమైనటువంటి భావజాలంతో మరి మనమే పతనావస్థలో చేరుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. పోనీ అక్కడన్నా అలాగన్నా సుఖంగా ఉంటారంటే లేదు. ఇందాక మన ముజఫర్ గారు చెప్పారు, స్వార్థంతోని, ధనాశతోని, ఎక్కువ దురాశతోని మనం ఉన్నాం, మన పిల్లలు కూడా అదే వ్యవహారంతో పెరుగుతున్నారు. చిన్నప్పుడు హాస్టల్లో అయితే మమ్మల్ని హాస్టల్లో వేశారు, మమ్మల్ని ఎప్పుడు ప్రేమగా చూస్తున్నారు. అందుకే భార్య వచ్చిన తర్వాత భార్య ఏమో బెల్లమైంది, తల్లి ఏమో అల్లమైంది, తీసుకుపోయి హాస్టల్లో వేస్తున్నారు. వీళ్ళని హాస్టల్లో వేస్తే వాళ్ళని అనాథాశ్రమంలో వేస్తున్నారు. అవునా కదండి? అలా కాదు. అలా దైవం అంటే ఈ సృష్టిని సృష్టించి మానవుడికి వశం చేశాడు. సాక్షాత్తు సూర్యుడు దేవుడి మాట వింటున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? కోట్ల సంవత్సరాల నుంచి. చంద్రుడు దేవుడి మాట వింటున్నాడు, భూమి దేవుడి మాట వింటుంది, పంచభూతాలు దేవుడి మాట వింటున్నాయి. అర్థమవుతుందండి? పంచభూతాలు, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి దేవుడే వాటిని సృష్టించాడు. దేవుడి మాట వింటున్నాయి. ఆ దేవుడి మాట ఏంటి? ఈ మానవుడికి దాసోహం. కానీ ఈ మానవుడికి ఏ మోతాదులో ఉండాలో ఇవన్నీ దాస్యం చేస్తున్నాయి. వీటన్నింటి దాస్యం పొంది స్వేచ్ఛను పొందాడు. పుట్టుక మరణ మధ్య ఎగ్జామినేషన్ హాల్. నీ జ్ఞానం వచ్చిన కాడ నుంచి మరణించేదాకా తల్లిదండ్రులతో కొద్ది కాలం ఎలా ఉంటావు? తల్లిదండ్రులకు సేవ చేస్తావా, దూషిస్తావా? నీ శరీరంతో నువ్వు ఎలా ఉంటావు? నీ జ్ఞానంతో నువ్వు ఎలా ఉంటావు? అర్థమవుతుందా? నీ యొక్క భార్యతో ఎలా ఉంటావు? నీ పిల్లలతో ఎలా ఉంటావు? నీ ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటావు అనేది ఇది ఒక పరీక్షా జీవితం. మనం అనుకుంటున్నాం, నేను పెద్దయ్య, మేషాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, సెల్ఫ్ ఫ్రీడమ్ వచ్చేసింది, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రాలుగా, నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఆఖరికి తల్లిదండ్రుల మాట కూడా వినాల్సిన అవసరం లేదు, ఇంకా పైవాడి మాట కూడా వినాల్సిన అవసరం లేదని చెప్పే ధోరణి, ఆ ఆలోచన భయంకరమైనదా, చాలా అద్భుతమైనదా?
భయంకరమైనదా చాలా అద్భుతమైందా? అందరు నోరు తెచ్చి చెప్పండి. ఎక్కువసేపు లేదు. ఆకలి అవుతుంది, మీకు ఆకలి అవుతుందని నాకు తెలుసు, ఎందుకంటే నాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి. అర్థమవుతుందా? కానీ ఇలాంటి కార్యక్రమాలని పెంపొందించుకోవాలి మనం. ప్రతి ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. మా ఇంట్లో ఈ ఆదివారం పెట్టండి, శుక్రవారం పెట్టండి, ఈ అందరినీ చుట్టుపక్కల పిలుచుకొస్తానని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా ధర్మ సంస్థాపన కోసం పాటుపడాలి. మనం కృషి చేయాలి. మనం ధర్మం రక్షితే రక్షిత, అవునా కదా? అప్పుడు మీకు లాభం ఏంటి? మీరు పిలిస్తే ఆయన పలుకుతాడు. మళ్ళీ నేను డైవర్షన్ కాకుండా చూడండి, ఇలాగా మనిషి రాక్షసుడైపోతాడు. దేవుడి యొక్క అదుపులో లేకపోతే మనిషి రాక్షసుడైతే ఫస్ట్ బాధపడేది తల్లిదండ్రులు. తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువ బాధపడేది భార్య. అర్థమవుతుందా? ఎలా బాధపడిద్ది? ఎందుకు అని అంటే దేవుడికి భయపడిన వాడు ఏం చేస్తాడు? డబ్బులు వచ్చినాయి, సాయంత్రానికి ఎంతో 1000 2000 ఎంతో సంపాదించాడు, ఏం చేస్తాడు? కొత్త దారిలో ఏంటండి క్వార్టర్ వేసి ఇంటికి వస్తాడు అండి. నేను అంటే అంశం చాలా జాగ్రత్తగానండి. ఆ భగవంతుని గుర్తించే విధానంలో ఈ పరీక్షా జీవితంలో నాకు నేనే మనగాన్ని అనుకోవటం, అంతకు మించిన అజ్ఞానం, అంతకు మించినటువంటి రాక్షసత్వం, అంతకు మించినటువంటి దుర్మార్గం ఇంకొకటి లేదు. నిన్ను సృష్టించినోడు ఎలా సృష్టించాడో తెలుసా? దాని తర్వాత చెప్తాను ఈ మాట. నీ కన్నుని తల్లి గర్భంలో 3 పొరలు చట్టం. ఒకసారి అందరూ కళ్ళు మూయండి, ఒకసారి కళ్ళు మూయండి. నేను కూడా మూసుకున్నాను. ఒకసారి కళ్ళు మూయండి ప్లీజ్. తెరవండి ఒకసారి. కళ్ళు మూసినప్పుడు మీకు ఏమైనా కానొచ్చిందా? కన్ను రెప్ప ఎంత ఉందండి? పల్చగా ఉంది. కన్ను రెప్ప పల్చగా ఉంది, ఒక్క పొరే. ఈ కళ్ళు మూస్తేనే మీరు ఏం చేయలేరు. ఎక్కడి నుంచి కళ్ళు మూసి ఒక కుర్చీ కూడా తగలకుండా బయటకు వెళ్ళండి అంటే వెళ్ళేస్తారా మీరు? వెళ్ళలేరు. ఒక కన్ను ఒక పొరకే చీకటి అయిపోయింది, ఏం చేయలేని స్థితి వచ్చేసింది. మరి 3 పొరల చాటున తల్లి గర్భంలో 3 పొరల చాటున, గర్భపొరకి పైన ఇంకా చర్మం 3 పొరలు ఉంటాయి, లోపల ఇంకా గర్భపొర 3 పొరల చాటున కట్టికి చీకట్లో, కారుణ్యపు చీకట్లలో, ఇంకా అదేం లేదండి, కట్టికి చీకటి. కానీ అద్భుతమైనటువంటి రీతిలో మిమ్మల్ని సృష్టించాడే ఆయన మీ దైవం, ఆయన మన దైవం. అర్థమవుతుందండి? కళ్ళు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, తల ఎక్కడ ఉండాలి, బ్రెయిన్ ఎక్కడ ఉండాలి, చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్, హార్ట్ ఎక్కడ ఉండాలి, చిన్ని చేతులు, చిన్ని చేతులకి చిన్ని ఏళ్ళు, చిన్ని కాళ్ళు, చిన్న కాళ్ళకి చిన్ని ఏళ్ళు, ఆ ఏరు మీద మళ్ళీ గోళ్ళు, అద్భుతంగా పై ఆకారం అలా అద్భుతంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ గదుల్లో గుండె గదులు, 4 గదులు, గదుల్లో రక్తనాళాల్లో రక్తాన్ని నడిపించేటటువంటి వాడు. ఆ రక్తం నడవకపోతే పుట్టగానే హాస్పిటల్కి, మళ్ళీ ఎమ్మటే హోల్స్ పడ్డాయంట, రక్త ప్రసరణ సరిగ్గా లేదంట. వింటున్నారా? కన్ను, చిన్ని కళ్ళు, చిన్ని కళ్ళల్లో మళ్ళీ ఆ యొక్క 3 పొరలు, అవునా కదా? చూసేది పొర వేరే ఉంటుంది, దాని పక్కన ఇంకొకటి నల్లగా ఉంది, దాని పక్కన ఇంకా తెల్ల పొర. ఎటువంటి చిన్న తేడా లేకుండా అద్భుత రీతిలో నిన్ను, నీ కంటిలో ఉన్న నరాలని, నీ కన్నుని, నీ మెదడుని, నీ మెదడులో ఉన్న నరాలని సృష్టించి ఆ నరాలలో రక్తాన్ని నడిపించగలిగే మహోన్నత శక్తిమంతుడు దైవం. ఆయనతో సమానం ఎవరిని చేయకూడదు. అమ్మ కడుపును పుట్టిన తర్వాత నాకు కానొచ్చిన వాళ్ళు అమ్మే అంటామా? అనం. అక్కడ ఈ కానొచ్చిన వాళ్ళు అమ్మే అంటే వాళ్ళకి బుర్రన్నట్ట లేనట్ట ఏమంటే కానొచ్చిన వాళ్ళకల్లా దైవత్వాన్ని ఆపాదిస్తే కూడా వాళ్ళ యొక్క జ్ఞానం మరి తుప్పు పట్టింది, వాళ్ళ యొక్క హృదయం తుప్పు పట్టిందని భగవద్గీత చెప్తుందండి. భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు అహం సర్వస్వ చదివాను కదా, ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్తాడు, భక్తి యోగంలో చెప్తాడు, ఇక్కడ మొత్తం కూడా వివరంగా కర్మయోగంలో చెప్తాడు. అర్జున్ వారు అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్తాడు. సమయం చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ఇలా సృష్టించిన వాడు సాయిబుల్ నొక్కలను సృష్టించాడా, లేదంటే హిందువుల నొక్కలను సృష్టించాడా, లేకుంటే క్రైస్తవుల ఒక్కరిని సృష్టించాడా? భూమండలం మీద ప్రతి మనిషి తల్లి గర్భం నుంచి రావాల్సిందే. గర్భం దేవుడికి తెలియకుండా ఏ స్త్రీ గర్భం దాల్చదు అన్నాడు. ఒకటి, అందరం సమానమే, అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. అయితే ఇక్కడ ఎక్కువ పొడిగించకుండా పుట్టిన తర్వాత బుడ్డి చేతులతో పుట్టాడు కదా, గింతే ఉన్నాడు. అజ్ఞాన దశ, ఏం తెలియదు, పసిపిల్లగాడు, అవునా కదా? అక్కడి నుంచి నిన్ను పెంచేలా, ఎంతవరకు పెంచాలి, నీ హైట్ ఎంత ఉండాలి, నీ కలర్ ఎంత ఉండాలి, నీ వాయిస్ ఎంత ఉండాలి, నీ కంటి చూపు ఎంత ఉండాలి, నీ చెవు వినికిడి శబ్దం ఎంతగా ఎనగలగాలి డిసైడ్ చేసి పంపించాడు. నీకు ఎప్పుడు పెద్ద కావాలి, ఎప్పుడు పెళ్లి కావాలి, ఎప్పుడు మరణం రావాలి. ఈ మధ్యలో ఈ స్వేచ్ఛనిచ్చి ఏదైతే భగవద్గీతలో నిన్ననే విభూతి యోగంలో చెప్పాడో,
ఈ లక్షణాలన్నీ ఇచ్చేశాడు. సిగ్గుపడటం కానీ, కోపడటం కానీ, మరి భయపడటం కానీ, ఇంకా ఏ అయితే దుర్మార్గం కానీ, మంచి చెడు అన్నీ ఏవైతే మనిషికున్న సకల లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఇచ్చింది దేవుడే. కానీ ఎప్పుడు ఎంత మోతాదులో వాటిని మంచికి ఉపయోగిస్తావా చెడుకు ఉపయోగిస్తావా అనేదే నీకు పరీక్ష. ఆ స్వేచ్ఛ అర్థమవుతుందండి. కోపం ఉంది, అసలు కోపం చేయకపోయినా తప్పే. దాన్ని ఎక్కువ మోతాదులో కోపం చూపించడం కూడా తప్పే, చూపించకపోవడం తప్పే, చూపించడం కూడా తప్పే, ఎక్కువ చూపించడం కూడా తప్పే. అర్థమవుతుందండి. సిగ్గుపడటం కరెక్టే, ఎంత మేరకు సిగ్గుపడాలి, ఎప్పుడు సిగ్గుపడాలో తెలిసి ఉండాలి. లేకుంటే ఎక్కువ సిగ్గుపడ్డా తప్పే, అసలు సిగ్గుపోవడం కూడా పడకపోవడం కూడా తప్పే. ఈ లక్షణాలన్నీ నేనే ఇచ్చాన్నాడు భగవద్గీతలో విభూతి యోగంలో 10వ అధ్యాయంలో 4వ శ్లోకం 5వ శ్లోకం. నేను 8వ శ్లోకంలో ఉన్నా. ఈరోజు డైలీ భగవద్గీత చదువుతాను నేను. ఇలాగా చూసుకుంటే ఈ కంట్రోలింగ్ అనేది స్వేచ్ఛనిచ్చి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని చెప్పేశాడు. చెప్తాను, ఇది మళ్ళీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు అదే యోమామ జమనాథిని చవిత్తులో వచ్చిన పదార్థం దాని తర్వాత వస్తుంది అనమాట ఇది. ఓకే, అయితే ఇలాగా మన అందరినీ సృష్టించి స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనిచ్చి పెరుగుతూ ఉన్నాం కదా, చిన్న బుజ్జాయిగా పెరుగుతూ జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చిన తర్వాత నేను మీ అందరికీ దైవం ఇచ్చినటువంటి అతి గొప్ప ఆలోచన సరళిని, అంటే అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు ఈరోజు నేను అందజేస్తున్నాను. దాన్ని మీరు ప్రతి సమయంలో వాడండి. జ్ఞానం ఇచ్చిన తర్వాత దైవం మంచి చెడు రెండు నీ ముందు పెట్టాడు. అది కూడా చదువుతాను. శుక్లకృష్ణ 8వ అధ్యాయంలో చెప్తాడు. శుక్లకృష్ణ గతి అయితే 26వ శ్లోకంలో, శుక్లకృష్ణ గతి అయితే జగత శాశ్వతే మతే ఏకయ యాత్య నావృత్య మన్యాయ వర్తతే పునః అని చెప్పి చెప్తారు. ప్రతి మనిషి ముందు జాగ్రత్తగానండి, పుట్టిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి మనిషి ముందు మంచి చెడు, అంటే పగలు రాత్రులు ఎలాగైతే ఉన్నాయో మంచి చెడు రెండు మార్గాల్ని అతని ముందు పెట్టడం జరిగింది. అదే విషయాన్ని ఖురాన్లో అయితే 90వ సూరాలో 10వ వచనంలో చెప్పడం జరిగింది. ఇంకా స్పష్టమైన 2 మార్గాల్ని అతనికి చూపాము. స్పష్టమైన 2 మార్గాలు. జాగ్రత్తగానండి, ఇక్కడ మంచి చెడు నీ ముందు సమంగా పెట్టబడ్డాయి. నీ బ్రెయిన్లో ఏ పని చేయటానికైనా సరే నీ మైండ్లోకి నీ సెల్ఫ్ కంట్రోల్ ఒకటి, తప్ప ఒప్ప, రైటా రాంగా, చేయొచ్చా చేయకూడదా నీ బ్రెయిన్ చెప్తుంది. బ్రెయిన్ కాదు, అంతరాత్మ చెప్తుంది. అంతరాత్మ చెప్తుంది. అంతరాత్మకి ఆ యొక్క పరిశీలన సెల్స్ని, అంటే సెల్ఫ్ దాన్ని ఇచ్చాడనమాట. పరిశోధన శక్తిని భగవంతుడు ఇచ్చాడు. ఇక మంచి వైపు, ఇప్పుడు మనిషిలో ఏమున్నాయి? మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు మంచిని ప్రోత్సహించుకుంటే, నీ మంచిని పెంచుకుంటే ఉత్తముడి అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు. భూలోక జీవితం పరమార్థం దొరుకుతుంది. తల్లిదండ్రులు నీ వల్ల సుఖపడతారు. అర్థమవుతుందా? చేసుకున్న భార్య సంతోషపడుతుంది. నీ కడుపును పుట్టిన పిల్లలు ఒక మంచి మనిషి కడుపున పుట్టడం మా యొక్క జన్మ అదృష్టం అని అంటారు. అలాగే ఇరుగు పొరుగు వారు ఏదైతే ఉన్నారో అలాంటి మనిషి చాలా మంచి మనిషి అండి, ఆయనది మాది బాధ్యత, ఏదైనా సపోర్ట్ చేస్తారు. ఇలాగా ఈ మంచిని పెంచుకుంటే నీ యొక్క మంచి పెరుగుతుంది, నువ్వు ధన్యుడివి. ఎప్పుడైతే నీలో చెడు ఉంది కదా, ఆ చెడుని పెంచుకుంటావో నీ భార్య ఫస్ట్ నిన్ను సేదరించుకుంటుంది. ఎందుకు? నీకు కూడా అనిపిస్తుంది నా అంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు, కాకపోతే ఇతరులను హింసించడంలో, భార్యని హింసించడంలో నేను రాక్షస ఆనందం పొందుతున్నానని చెప్పి నీ బ్రెయిన్ నీకు చెప్తూనే ఉంటుంది. అర్థమవుతుందండి? అప్పుడు పిల్లలు కూడా ఈ దుర్మార్గుడు కడుపుని ఎందుకు పుట్టామని చెప్పి బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు మరి ఇలాంటి దుర్మార్గుని ఎందుకు కన్నానని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు వాళ్ళ పేరెత్తితే వాహమ్మో పోయి వాడి పేరే చెప్పినవా, వాడి జోలే పోయినవా అని చెప్పి ఇరుగు పొరుగు వారు కూడా శాపాలు పెడుతూ ఉంటారు. మంచి చెడు దేన్ని పెంచుకోవాలనుకుంటే అదే ఫలితం లభిస్తుంది. ఆ మంచి చెడుకి చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఎక్కడికి పోయినా ఇవాళ నిజంగా అద్భుతం అనిపిస్తుంది. కూరగాయలు కొన్నా, ఇంకేదన్నా లాస్ట్కి డబ్బులు లేకపోతే ఐస్ క్రీమ్ తీసుకున్నా, ఇంకా ఏంటండి పెద్ద ఏదైనా డబ్బులు ఇచ్చి పుచ్చుకునే కాడ పోగానే ఏమడుగుతారండి? చేతిలో ఎవరికైనా జేబులో డబ్బులు ఉంటాయి ఇవాళ ఉంటున్నాయా? ఏమడుగుతారు? స్కానర్ ఉందా? పెద్ద స్కానర్ మనకి పెట్టాడు. మంచిగా చెడా స్కాన్ చేస్తుంది నీ బ్రెయిన్, నీ యొక్క అంతరాత్మ స్కాన్ చేస్తుంది. నువ్వు మంచి వైపు నడవాలా, చెడు వైపు గైడ్ చేస్తుంది. నీ బుద్ధి ఆ స్కానర్ని అలా నొక్కి పెట్టి చెడు వైపు నడిస్తే అదే దుర్మార్గం. నీ యొక్క స్కానర్ను ఉపయోగించుకొని భగవంతుడి విషయంలో కూడా స్కానరే వాడాలండి.
అందరికీ తెలుసు అనుకుంటాను నేను. ఆ శ్లోకాలు ఆల్రెడీ పిల్లలు చాలా అద్భుతంగా వివరించారు. అలాగే వాళ్ళ గురించి ఎంత మరి అభినందించినా తక్కువే. పుట్టించేవాడు ఆ దేవుడు ఎవరు అనేది మనకి తెలిసి ఉండాలి. స్కానర్ ఉపయోగించినప్పుడు మంచి చెడుకి స్కానర్ పెట్టాడు ఆయన. అసలు ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి కూడా స్కానర్ పెట్టాడు. మరి అమ్మ ఎవరో గుర్తించడానికి కూడా స్కానర్ పెట్టాడు. అమ్మ కాకుండా వేరే వాళ్ళని చేసుకొచ్చి ఏమేమి మీ అమ్మ నమ్మనంటే 5 సంవత్సరాల పిల్లగాడు కాదు, 6 నెలల పిల్లగాడు కూడా నమ్మడు. 6 నెలల పిల్లగాడు కూడా నమ్మడు. అవునా కదా? పాలు ఇచ్చే అమ్మని గుర్తుపట్టి అమ్మకాడికి పోతారు తప్ప పక్కోడి కాడికి పోతారా? పోరు. అలాగే స్కానరు దేవుడు అంత అద్భుతంగా ఇచ్చాడు మనకి. ఆయన్ని గుర్తించే స్కానర్ కూడా మనలో పెట్టాడు. ఆ స్కానర్ ఏంటంటే పుట్టించేవాడు దేవుడా, పుట్టినోడు దేవుడా? పుట్టించేవాడు దేవుడు అన్నప్పుడు మళ్ళీ పుట్టినోని దేవుడు అనొచ్చా? బుజ్జ చదివింది ఆ శ్లోకం. యో మామ జమనాది చెవెత్తి లోకమేశ్వరం అసమ్ముడు అస్సం అత్యేసు సర్వపాపయ ప్రముచిత. ఎవడు నన్ను పుట్టుకలేనివానిగాను సమస్త లోకాల నియామకునిగాను తెలుసుకుంటున్నాడు, అట్టివాడు అజ్ఞానము లేనివాడై సమస్త పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. ఎప్పుడైతే నువ్వు పుట్టించేవాడిని దేవుడు అంటావో ఈ యొక్క నీకు లాభం ఏంటి? ఇలా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఇది అందరికీ బోరు కొట్టేటటువంటి టాపిక్. దేవుడు ఒక్కడని చెప్పడం కాదండి. ఆ దేవుణ్ణి నువ్వు నమ్మితే జరిగే లాభం ఏంటో చెప్పు. జరిగే లాభం ఏంటి? పొందే లాభం ఏంటి? అడగకుండా ఆయన నీకు కళ్ళు ఇచ్చాడు. నువ్వు అడిగావా? నేను అడిగానా? కోట్లు పెట్టినా దొరకని కళ్ళు ఇచ్చాడు. అడగకుండా చేతులు ఇచ్చాడు, అడగకుండా బ్రెయిన్ ఇచ్చాడు, అడగకుండా కాళ్ళు చేతులు ఇచ్చాడు, అడగకుండా కోట్లు పెట్టినా కొనలేని శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ని ఇచ్చాడు. పంచభూతాలను కూడా మనకి వశం చేశాడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం, నక్షత్రం వీటన్నింటినీ 7 సముద్రాలని వశం చేశాడు. అడగకుండా ఇన్నిచ్చినోడు ఆయన్నే నమ్మి 2 చేతులు ఎత్తి నాకు ఈ కష్టం ఉంది తీర్చవా అంటే తీర్చడా? అర్థమవుతుందండి. గుండెలో ఉన్నటువంటి గుట్టును కూడా తెలిసిన వాడు. ఇందాక మన ముజఫర్ గారు చెప్పారు, నల్ల బండ కింద నల్ల చీమ అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో చీమ నడిచే విషయాన్ని చూడగలిగేవాడు. చీమ నడుస్తుంటే వచ్చే శబ్దాన్ని కూడా గ్రహించగల సూక్ష్మ ద్రష్ట భగవంతుడు. అంటే నీ కోరికను తీర్చడా? నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఆపాదించి నాకు నా కొడుకు పెళ్ళి అయితే నీ కాడికి వస్తా అని చెప్పి ఇతరులకి ఎవరైతే దైవత్వం ఆపాదిస్తే వెళ్ళిపోతుందండి దైవత్వం? వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాకి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన కాకుండా వేరే వాళ్ళని ఎమ్మెల్యే అని నువ్వే సంతకం పెట్టంటే చెల్లిద్దా? ఈ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, లేదా ఇంకేదన్నా కలెక్టర్ గారు ఉన్నాడు, నిన్నే కలెక్టర్ అనుకుంటున్నా, ఎవరో ఒకరిని కలెక్టర్ అనుకొని నువ్వు సంతకం పెట్టు, నువ్వే కలెక్టర్ నాకు ఆయన కాదని అంటే అయిద్దా? అదే ఇప్పుడు సీఎం గారు ఉన్నాడు, ఆయనే సీఎం అనుకోండి, వేరే వాళ్ళని నువ్వే నాకు సీఎం నువ్వు సంతకం పెట్టు అని అంటే ఫైల్ కదిలిద్దా? సీఎం పదవి వేరే వాళ్ళకి లేము, ఎమ్మెల్యే పదవి లేము, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ పదవి లేము, దైవత్వం మాత్రం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడి స్థానం అప్పచెప్పేసి దైవత్వం ఇచ్చేసి నాకేమో కొడుకు పుట్టాలి, నా కొడుకు పెళ్లి కావాలి, నాకేమో ఉద్యోగం రావాలి, నాకేమో సిరి సంపదలు బాగా రావాలి, పక్కోళ్ళేమో ఆగం కావాలి. అంతేనండి. పక్కోళ్ళు బాగుపడితే వారం లేరు. ఇది దుర్మార్గమైన లక్షణం. అది ఉండకూడదు మనసులో. అన్నీ కడిగేసుకోవాలి. ఎప్పుడు కూడా శరీరాన్ని రోజు ఎలాగైతే కడుగుతున్నామో స్నానం ద్వారా హృదయాన్ని కూడా కడుక్కోవాలి. చెడు లక్షణాలన్నీ కడిగేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు. అప్పుడు మీరు ధన్యుడివి. అతను స్కాన్ ఇచ్చాడు. పుట్టించేవాడే దేవుడు, పుట్టినోడు దేవుడు కాదు. యుగ పురుషులందరూ పుట్టారు, వారు మార్గదర్శకులు. మన స్వామీజీ గారు బాలకృష్ణ మయానంద గారు కూడా ఆ విషయం చెప్పారు. అవునా కదా? యుగ పురుషులందరూ పైగంబర్స్ అని చెప్పి, అవతార పురుషులు అని చెప్పి వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఒక్కడిగా తెలుసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ సమాజానికి దైవాన్ని ఆరాధించమని బోధించారు. వారికి భార్య పిల్లలు ఉన్నారా లేరా? వారికి శరీరం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి. రెండో విషయం ఏంటంటే, చావునిచ్చేవాడు దేవుడా, చనిపోయేవాడు దేవుడా? ఇచ్చేవాడు దేవుడు. మరి చనిపోయిన దేవుడు అనొచ్చా? ఏదైనా ఒకటే కరెక్ట్ అవుతుంది. అవునా కదా? అది ఎక్కడుంది? 8వ అధ్యాయం 20వ శ్లోకంలో పరస్మాంత భావంతో వ్యక్తవ్య సనాతన ఆ సర్వేషు భూతేషు నశేషు నా వినశ్యతి. సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దేవదేవుడు నశించుకే ఉండును. అక్కడ ఖురాన్లో చెప్తాడు 255 రైతులు అల్లా సజీవుడు, ఆయనకి మరణం ఉండదు, సమస్తానికి మరణం ఇస్తాడు. అలాగా మరి బైబిల్లో కూడా చెప్పడం జరుగుతుంది, ఆయన చిరంజీవి, నిత్యం ఉంటాడు, యథాకాలము రాజు అని చెప్పి యుగాల తరబడి ఈ యొక్క యజమాని అని చెప్పి చెప్పడం జరుగుతుంది.
మరణాన్ని పొందినవాడిని దేవుడు అంటున్నావు అంటే నీకు దేవుడు ఎవరో తెలియలేదు, నీ జ్ఞానానికి తుప్పు పట్టింది, నీ హృదయానికి తుప్పు పట్టింది, నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. ఎన్ని రోజులు వెలుతురు చూస్తే వెలుతురులోకి వస్తావో నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు అస్వేచ్ఛ ఇవ్వబడదు. ఎవరినైనా దైవం అనొచ్చు, నీకు అస్వేచ్ఛ ఉంది, కానీ దాని ఫలితం మాత్రం నువ్వే అనుభవించాలి. అర్థమవుతుందండి. లాస్ట్ 3వ లక్షణం, మరి ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూసారా? ఇంతవరకు ఎవరైనా దేవుడిని చూసారా? చూడలేదు. చూసేవాటిని దేవుడు అనొచ్చా? చూసేవాటిని దేవుడు అనొచ్చా? చెప్పండి. అనకూడదు. చూసేవాటిని దేవుడు అనకూడదు. మరి అంటే ఏమవుతుంది అంటే దైవాన్ని కించపరిచినట్టు. అర్థమవుతుందా? దైవాన్ని కించపరిచినట్టు. ఆయన అడగకుండా ఇన్నిచ్చాడు. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం. అర్థమవుతుందా? కళ్ళు ఇచ్చినవాడు కానకుండా, చెవులు ఇచ్చినవాడు వినకుండా అనేటటువంటి మాట కూడా మనం వింటున్నాం. కాబట్టి ఏం కావాలన్నా చిన్న పిల్లల్లాగా ఉండండి దైవం విషయంలో. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చిన్న పిల్లలు బజార్లో 2-3 పిల్లగాళ్ళు ఉన్నారు, లేదా కొట్టుకున్నారు, లేదా వీడే బండ తగిలి కింద పడ్డాడు, అక్కడ మోకాలు కొద్దిగా పగిలింది, నెత్తిరిగా ఆడుతుంది, లేదా ఇక్కడ దెబ్బ తగిలింది, నెత్తిరిగా ఆడుతుంది. అమ్మా అని వాడు పక్కింటికి పోతారా, మన ఇంటికి పోతారా? ఎట్టిపోతాడండి? చిన్న పిల్లగాడు 5 సంవత్సరాలు బజాట్లో ఆడుకుంటున్నాడు, బోల పడ్డాడు, ఇక్కడ దెబ్బ తగిలింది, నెత్తిరిగా ఆడుతుంది, అమ్మా అని వాడు కన్ఫ్యూజ్ అయ్యి పక్కింటికి పోతారా? చెప్పండి. మన ఇంటికి చిన్న పిల్లగాడి లాగా ఉండాలి మనం. దెబ్బ తగలగానే కళ్ళు ఇచ్చినవాడా, ఆపద రాగానే కళ్ళు ఇచ్చినవాడా, పైవాడా, నాకు ఈ ఆపద తీర్చు, నాకు ఈ కోరిక ఉంది, నాకు అప్పు తీర్చు, అప్పు తీర్చేటటువంటి ఉపాధి మార్గం తెరువు, నేను నీకు సమర్పించుకున్నాను, నీకు తప్ప ఇంకెవ్వరికి నేను సమర్పించుకోలేదు, మిగతా వాళ్ళని ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను, అనుసరిస్తున్నాను, కానీ ఆరాధన మాత్రం మహోన్నతుడా నీకే చేస్తున్నాను, నా కోరిక తీర్చు అని చెప్పి మీరు అడిగితే ఆయన క్షణాల మీద మీ ఆపదని తొలగిస్తాడు, మీ కోరికలు తీరుస్తాడు. ఆయన ఒక్కడు చాలడా? ఈ సృష్టిని నడిపించేవాడు నీ కోరిక తీరడానికి చాలడా? ఇంకొకరు కావాలా? ముక్కోటి కావాలా? ఇదంతా కూడా మన ఊహ, మన భ్రమ. మనం చీకట్లో ఉన్నాం, వెలుతురులోకి రండి. సద్భావన సమావేశం అంటే అందరినీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు చెప్పారు. నీ పక్కవాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు కడుపు నిండా తిని పడుకొని 5 సార్లు నమాజుకు పోయి ఇచ్చినా నీ నమాజు వృధా, నీ విశ్వాసం వృధా. అర్థమవుతుందా? మానవ సేవే మాధవ సేవ. సద్భావన. అందరం కూడా అన్నలదమ్ములు లాంటి వాళ్ళం. 3 కాలాలని ఎలాగైతే మనం సమంగా చూస్తున్నామో, 3 గ్రంథాల్లో ఉన్న బోధని సమంగా చూసినప్పుడే ఇలాంటి సద్భావన సదస్సులు గల్లీకి ఇంటికి ఇలాంటి సద్భావన సదస్సులు కార్యక్రమాలు చేసినప్పుడు దైవం మన యొక్క ఐశ్వర్యాలను పెంచుతాడు, మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు, మన యొక్క జన్మ సార్థకం చేసి మహోన్నతమైనటువంటి స్వర్గప్రాప్తిని అక్కడ అనుగ్రహిస్తాడు. ఇందాక మన బాలకృష్ణ మయానంద గారు పండితులు స్వామీజీ గారు చెప్పినట్టు భూలోకంలోనే సగం స్వర్గం. అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవంతో వేడుకుంటూ ఆమీన్ తదాస్తు. జై హింద్.